హలో వ్యూయర్స్, వెల్కమ్ టు డివైన్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో పోలీపాడ్యం యొక్క పూజా విధానం గురించి తెలుసుకుందాం. అయితే ఈ పోలీపాడ్యం పూజకు సంబంధించి మీ అందరికీ కొన్ని సందేహాలు ఉండవచ్చు. అది ఏమిటంటే, ఈ పోలీపాడ్యమి మనకి డిసెంబర్ 1వ తారీఖున జరుపుకోవాలా లేకుంటే 2వ తారీఖున జరుపుకోవాలా అనేది మొదటిది. అంతేకాకుండా ఈ పోలీపాడ్యమి రోజు మనము ఎన్ని దీపాలు వెలిగించాలి, దీపాలు ఇంట్లో వెలిగించాలా లేకుంటే నది ఒడ్డున వెలిగించాలా, ఇలా మీ అనుమానాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ముందుగా అయితే ఈ పోలీపాడ్యమి అంటే ఏమిటో తెలుసుకుందాం. కార్తీక మాసం అంతా పూర్తయి అమావాస్య మరునాడు మార్గశిర మాసం శుద్ధ పాడ్యమి రోజున మనము పోలీపాడ్యమిని జరుపుకుంటాం. దీనినే పోలీ స్వర్గం అని కూడా అంటారు. అయితే ఈ సంవత్సరం మనకి డిసెంబర్ 1వ తారీఖున కార్తీక అమావాస్య, అంటే ఈ కార్తీక అమావాస్యతో మనకు కార్తీక మాసం ముగిసిపోతుంది. ఈ డిసెంబర్ 1 తెల్లవారు నెక్స్ట్ డే అనగా డిసెంబర్ 2వ తారీఖున మనకి పాడ్యమి 11 గంటల 45 నిమిషాల వరకు ఉంది. అంటే మనకి డిసెంబర్ 2వ తారీఖు మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున మనము ఈ పోలీపాడ్యమిని జరుపుకోవాలి. అయితే ఈ పోలీపాడ్యమి రోజు మనము పూజ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ పోలీపాడ్యమి పూజ ఎందుకు చేసుకుంటారంటే, మనము ఒకవేళ ఈ కార్తీక మాసంలో ఏదైనా రోజులలో కార్తీక సోమవారాలే కానీ, కార్తీక పౌర్ణమి రోజే కానీ, లేకుంటే ఉత్తన్న ఏకాదశి కానీ, లేకుంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు కానీ పూజ చేయలేకపోతే, అది ఏ కారణం చేతనైనా మనము పూజ చేయలేకపోయినా, నదీ స్నానాలు చేసి దీపాలు పెట్టలేకపోయినా, ఈ నెల మొత్తం అంతటికీ కలిపి ఈ పోలీపాడ్యమి రోజున మనము దీపాలు వెలిగిస్తే ఆ పుణ్యం మనకి కార్తీక మాసం మొత్తం దీపాలు పెట్టినంత పుణ్యం లభిస్తుంది. అందుకనే ఈ పోలీపాడ్యమిని చాలామంది కూడా ఎంతో నిష్ఠతో జరుపుకుంటారు. అయితే పోలీపాడ్యమి రోజున మనము యథావిధంగా తెల్లవారుజామునే లేవాలి. వీలైతే నదీ స్నానం చేయాలి, లేకుంటే తలస్నానం చేసి మన ఇంట్లో ఫస్ట్ దీపాలు వెలిగించుకొని ఆ తరువాత తులసి పూజలాగా మన తులసి చెట్టు ముందర దీపాలు వెలిగించుకోవాలి. అదేవిధంగా నదికి వెళ్ళి నదీ స్నానం చేసేవారైతే కనుక అక్కడే స్నానం చేసి అరటి దుప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదిలేసి దండం పెట్టుకోవాలి. అయితే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళైతే కనుక మీరు ఒక టబ్లో నీళ్లు తీసుకొని వాటిలలో అరటి దీపాలు పెట్టి అరటి దుప్పలో దీపాలు పెట్టి వదిలివేయవచ్చు. అయితే మనము ఈ దీపాలు అనేటివి ఎలా వెలిగించుకోవాలి అనే దాని గురించి చాలా అనుమానాలు ఉన్నాయి. చాలామంది కూడా 30 ఒత్తులు వెలిగించాలా లేకుంటే 33 వెలిగించాలా అని ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మొదటగా ఏమిటంటే, మనకు ఒక నెలలో 30 కానీ 31 రోజులు కానీ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో మనకి 30 రోజులు ఉంటాయి కాబట్టి మనకి 30 ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోవచ్చు. ఒకే ఒత్తిలో మనం ఒకే దీపంలో 30 ఒత్తులు వేయాలని కూడా లేదు. మనం అరటి దుప్పలో ఒక 6 దీపాలు, 5 దీపాలు, 9 దీపాలు, 11 దీపాలుగా ఈ 30 ఒత్తులను కూడా చేసి వెలిగించి నదిలో వదిలివేయవచ్చు. అంతేకాకుండా ఈ దీపాలతో పాటు మనము గంగామాతకు నీళ్ళలో వదులుతున్నాం కాబట్టి గంగాదేవికి కూడా పసుపు కుంకుమ వేసి మరొక దీపాన్ని వెలిగించి మనము నీళ్ళల్లో వదిలిపెట్టవచ్చు. ఈ పోలీ దీపం అనేది మనకి ఈ 30 ఒత్తులు వెలిగించడం ద్వారా నెల మొత్తం కూడా కార్తీక మాసం రోజు దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా మనము పోలీపాడ్యమి రోజున కార్తీక మాసం అంతా వదిలిపెట్టిన రోజులే కానీ మనం ఏ కారణం చేతనైనా పూజ చేయలేని రోజులన్నింటినీ కలిపి ఈ రోజున దీపాలు వెలిగించవచ్చు. పోలీ పూజ మాత్రం ఖచ్చితంగా కూడా మనము తెల్లవారుజామునే చేసుకోవాలి. ముఖ్యంగా ఆ రోజు మనకు పాడ్యమి ఉదయం 11 గంటల 45 నిమిషాల వరకు ఉంది. కానీ ఎప్పుడైనా కానీ మనం కార్తీక మాసం మొత్తం కూడా దీపాలు తెల్లవారుజామున చీకటితోనే పెడుతూ ఉంటాము. ఈ పోలీపాడ్యమి రోజు కూడా అదేవిధంగా మీరు 6 గంటల లోపే ఈ దీపాలను ఇంట్లో కానీ లేకుంటే నది ఒడ్డున కానీ వెలిగించుకునే ప్రయత్నం చేయండి. ఆ దీపాలు వెలిగించిన తర్వాత మీరు నది ఒడ్డునే కానీ మీ ఇంట్లోనే కానీ దామోదరాష్టకాన్ని, తులసి మాత పూజని, తులసీమాత మంత్రాలని, అదేవిధంగా లింగాష్టకాన్ని చదువుకోండి. మీకు నెలంతా కూడా చేసిన పుణ్యం వస్తుంది.
పోలీస్ వర్గం కథని కూడా చదువుకొని అక్షింతలు చల్లుకుంటే మనకు ఆ పోలీలాగానే మనకి కూడా ఆ దేవుడు మంచి శుభాలను కలిగిస్తాడు. ఈ విధంగా మనం పోలీ పాడ్యమిని ఇష్టతో జరుపుకుందాం. కార్తీక మాసం అంతా కూడా మనం చేయలేని పూజను ఒక్క రోజుతో చేసి ఆ యొక్క భాగ్యాన్ని మనం సంపాదించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైనా ఈ విధంగా కార్తీక మాసం రోజు నెలంతా కూడా పూజ చేయలేని వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకనే మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.